రిషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రిషికొండ టూరిజం రిసార్ట్ ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం ఉదయం రిషికొండ టూరిజం రిసార్ట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ టూరిజం రిసార్ట్స్ లో 2 బ్లాకుల పేరిట 90 కోట్లు, ఒకదానికి 70 కోట్లు, మరో దానికి ఖర్చు చేశారని వివరించారు. టూరిజం రిసార్ట్ లోని 7 బ్లాకులకు గాను 4ంటిని మాత్రమే కట్టారని తెలిపారు. 454 కోట్లతో 4 బ్లాకులకు ఖర్చు చేశారని వెల్లడించారు. రిసార్ట్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని బ్లాకులు లీకేజ్ అవుతున్నాయని తెలిపారు. జగన్ నివాసం ఉండటానికి మాత్రమే రిషికొండ రిసార్ట్ కట్టారని, కానీ కూటమి ప్రభుత్వంలో దీనిని టూరిజం కింద ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచిస్తున్నామని తెలిపారు. జనసేన శాసనసభ్యులందరితో కూర్చొని మొత్తం అన్ని చూసాం. లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే, కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్. దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. రిషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి, ఇప్పుడు కరెంటు బిల్లు మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికే ఉట్టినే, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన, 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి అవుతుంది, జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు, ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, నాతో అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇప్పుడు మన ముందు ఏముందంటే దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్. 400 ఏం చెప్పి ఎలా పెట్టాలి, చాలాసార్లు అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరిని అడుగుతూ ఉన్నారు. సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్, కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది, అంటే వాట్ ఈస్ అవర్ వ్యూ అనడానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోనో లేదంటే ఇంకా ఊళ్ళో కూర్చొని చేయడం, ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి వచ్చే పరిష్కారం వేరుంటుంది. సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైకప్ పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి, బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొక చర్చించాం. 2, అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ
ముఖ్యమంత్రి కార్యాలయం కింద ఆవిడ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ, ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక ఫోర్ రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే ₹1 పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పారంటే మన మైస్ అనేది ఒక యాక్రోనిమ్ చెప్పారు. ఏంటది మైస్ యాక్రోనిమ్? మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్. ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ అ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్, కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. అలా కాకుండా మనం 453 కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా అందరూ అంటే మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే, మేము తీసుకున్న మేజర్ రెజల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్బాల్.